ఈ చివరి ఒక్క ప్రయత్నం చేస్తే మొత్తం సెట్ అవుతుంది. ఇంకొకటి, మా నాన్నని పొడిచి చంపిన సంగతి అన్నయ్యకి తెలిసి మనం ఎంత టెన్షన్ పడ్డాం. అన్నయ్య నోరు తెరవక ముందే యావదాస్తి మన చేతికి రావాలి. భూషణం, చచ్చిపోయాంరా, ఇక మా ప్రాణాలు గాల్లో కలిసిపోయినట్టే. భూషణం, పడి. ఏంట్రా, ఏంటలా తూలుతున్నావు? అది అబ్బే, ఏమి లేదమ్మా, పనికి నడుం పట్టేసిందంట. అలా ముందుకు వెనక్కి వంగుతూ ప్రాక్టీస్ చేస్తున్నాడు. అంతే బామ్మ. అవును, ఏదో మాట్లాడుకుంటున్నారు. ఏ విషయం గురించి మాట్లాడుకుంటున్నారు? అదా, అదేం లేదమ్మా. అది అనంత్కి పని మీద చాలా కోపం ఉంది కదా. ఎందుకు కోపంగా ఉందో ఏంటోనని పని కాస్త ఫీల్ అవుతున్నాడమ్మా. ఆ విషయం మాట్లాడదామనే వచ్చానురా. ఫణి, ఈ ప్రాజెక్టు విషయంలో అనంత్ మొండిగా ఉన్నా సరే నువ్వెప్పుడు గొడవ పడద్దు. అసలే పెద్దాడెక్కడికి వెళ్ళాడో తెలియట్లేదు. ఉన్న మీరిద్దరు కూడా ఇలా గొడవ పడితే ఈ వయసులో నేను తట్టుకోలేనురా. అది చెప్దామనే వచ్చాను. నువ్వేమీ కంగారు పడకు. ఆ త్రిపుర పంపించిన నోటీస్ గురించి నేను లాయర్తో మాట్లాడాలి. లాయర్ని ఒకసారి నాకు ఫోన్ చేయమని చెప్పు. అలాగే బామ్మ. అమ్మయ్యా, మావయ్య, మీరు పాతవి అయిపోయినవన్నీ మళ్ళీ గ్రామ్ ఫోన్ రికార్డ్ లాగా తిప్పి తిప్పి చెప్తూ ఉంటే ఏదో ఒక రోజు ఈవిడ కూడా వినేస్తారు. అదే ఆ రోజు పెద్ద మామయ్య గారు విన్నట్టు. దయచేసి మీకు దండం పెడతాను, ఇంకా అరిగిపోయిన టేప్ రికార్డర్ని మళ్ళీ మళ్ళీ వినిపించొద్దు. అమ్మా, టాబ్లెట్స్ వేసుకున్నావా? వేసుకున్నానమ్మా. ఇదిగో పాలు తాగు. అమ్మా, నేను పైకెళ్ళి కాసేపు వాకింగ్ చేసి వస్తాను. అలాగే అమ్మా, జాగ్రత్త. అలాగే అమ్మా. ఏంటి రాత్రి మీ ఆయనతోటి గాయత్రిని ఏదో చేస్తానో ప్లాన్ ఉంది అది ఇదని చెప్పావు? చెప్తానుండండి అత్తయ్య. అసలేం చేయబోతున్నావు ఊర్వశి? ఆ గాయత్రి వాకింగ్ కి టెర్రస్ మీదకి వెళ్తుంది కదా, అక్కడి నుంచి నేను తోసేయబోతున్నాను. రెండత్తయ్య. నాకు భయం, నేను రానమ్మా. సరే, నేనే వెళ్తాను. నేనే వెళ్ళి దాన్ని ఫినిష్ చేస్తాను. ఆల్ ది బెస్ట్. నేను నాన్న ఇక్కడే ఉండి పైకి ఎవరు రాకుండా చూస్తాం. సరే పని. తీసుకోండి.
సారీ త్రిపుర. ఆహా, ఈ గోదావరి జిల్లాలో ఇట్లాంటి కాఫీ నేను ఎప్పుడూ తాగలేదు. చాలా బాగుంది. ఈ కాఫీ కోసమైనా రోజు మీ ఇంటికి రావాలనిపిస్తుంది. మ్మ్. 10 గంటలకల్లా మిల్లిగాడికి వస్తే మర్చిపోకే. అలాగేనండి. బాలా ఆ? ఆ.